ఎవ్రీవన్, దిస్ ఈజ్ నవ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ తెలుగు. ఈ రోజు వీడియో వచ్చేసి మీషో నుంచి కొన్ని శారీస్ తీసుకొని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. కొన్ని హాఫ్ శారీస్ అయితే కన్వర్ట్ చేశాను. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను 4 డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. 2 లెహెంగాస్, ఒక డ్రెస్, అలాగే ఇంకొకటి పెప్లం టాప్ మోడల్లో అయితే స్టిచ్ చేయించుకున్నాను. కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా అని చెప్పాను కదా మీషో నుంచి. ఆల్రెడీ మీషో ఫ్యాబ్రిక్స్ హాల్ చేశాను, ఒకసారి చూసేయండి. అందులో నుంచి తీసుకున్న ఫ్యాబ్రికే ఇది. ఫ్యాబ్రిక్ నాకు 350లోనే వచ్చేసింది. 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ వచ్చింది. జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ వచ్చింది కదా, 4 మీటర్స్ని ఇలా లెహెంగా లాగా స్టిచ్ చేయించుకున్నాను. 1 మీటర్ని అయితే బ్లౌజ్కి అయితే యూజ్ చేశాను. ఇలా లెహెంగాకు మొత్తం కూడా చిన్న చిన్న కుచ్చి పెట్టి కుట్టించుకున్నాను. ఇంకా ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. దీనికి లుక్ అనేది ఈ రెడ్ అండ్ వైట్ కలర్లో వచ్చిన ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్లవర్సే చాలా బాగుంటాయి. లెహెంగా లాగా స్టిచ్ చేయించుకొని రెడ్ కలర్ ఓనితో పే చేద్దాం అనుకుని లెహెంగా లాగా స్టిచ్ చేయించాను. నాకైతే ఫ్రాక్ లా స్టిచ్ చేయించుకోవాలనుకునే, కానీ లెహెంగాని ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి 2 in 1 లాగా స్టిచ్ చేయించాను. లెహెంగాకి కింద ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టించుకున్నాను చిన్నగా. నాకైతే ఇలా ఫ్రిల్స్ అనేది ఉంటే నాకు డ్రెస్సెస్ అనేది లుక్ కనిపిస్తున్నాయి, అందుకే ఫ్రిల్స్ పెట్టించాను. లైనింగ్ వచ్చేసి ఇలా క్రేప్ లైనింగ్ అయితే వేపించాను, ఒక 3 మీటర్స్ లైనింగ్. 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ మనకు 350 అంటే చాలా బెటర్ అని చెప్తాను. మీషోలోనే ఇంత తక్కువ కాస్ట్కి ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. ఇంకా కలర్స్ నేను తీసుకున్నప్పుడు సింగిల్ కలర్ అవైలబుల్లో ఉంది. ఇంకా కలర్స్ ఉంటే నేను ఒకసారి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. బ్లౌజ్కి వచ్చేసి ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను వితౌట్ లైనింగ్. నాకు వితౌట్ లైనింగ్ హ్యాండ్స్ అంటేనే బాగా నచ్చుతాయి, మంచిగా సెట్ అయినట్టు అనిపిస్తుంది. సైడ్ మరీ డీప్గా కాకుండా కొంచెం చిన్నగా పెట్టించాను. నేను ఈ లెహెంగాని ఫ్రాక్ లా కూడా వేసుకునేలా ఉండాలని చెప్పేసి దీనివల్ల స్టైల్ చేద్దామని చెప్పేసి ఇలా సింపుల్గా కుట్టించుకున్నాను. ఎలా ఉంది ఏంటనేది మాకు కామెంట్ చేయండి. దుపట్టా నేను రెడ్ కలర్లో పేర్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే లెహెంగాకి కొంచెం ఫ్లవర్స్ వచ్చాయి కదా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్లో, రెడ్ అండ్ వైట్ చెప్పేసి, అందుకే రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ దుపట్టా కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను. లింక్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. లెహెంగా కోసం మీషో నుంచి శారీ తీసుకొని ఇలా హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేసుకున్నాను. దీనికి ఒక 4 ఓనీస్ అయితే అనుకున్నాను, కానీ 2 ట్రై చేశాను. శారీకి ప్లెయిన్ క్లాత్ అనేది చాలా వచ్చింది. ఆ ప్లెయిన్ క్లాత్ మొత్తం తీసేయంగా 3 మీటర్స్ వచ్చింది. ఇలా ఫ్లవర్ ఉన్న డిజైన్. ఈ 3 మీటర్స్ని ఇలా లెహెంగా లాగా స్టిచ్ చేయించుకున్నాను, చిన్న చిన్న కుర్చీలాగా పెట్టించేసి. శారీ నాకు 390 or 420 అలా పడింది. మనం పెట్టిన కాస్ట్కి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. క్వాలిటీని మనం పెట్టిన కాస్ట్కి తగ్గట్టు ఎక్స్పెక్ట్ చేయాలి. అందుకే నేను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ పర్లేదు, మనం పెట్టిన ప్రైస్కి వర్త్ అని చెప్తాను. లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ వేయించాను. శారీకి ప్లెయిన్ క్లాత్ అనేది చాలా ఇచ్చారు, దానివల్ల లెహెంగాకి గేరా అనేది కొంచెం తగ్గిపోయింది. కొంచెం 4.5 మీటర్స్ 5 మీటర్స్ ఉన్నట్టయితే చాలా బాగా వచ్చేది లెహెంగా. ఓన్లీ 3 మీటర్సే ఉంది కాబట్టి కొంచెమే వచ్చింది గేరా అనేది. శారీకి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి ప్లెయిన్ క్లాతే ఇచ్చారు. ఆ ప్లెయిన్ అనేది స్టిచ్ చేయించుకుంటే అంత లుక్ అనిపిదని చెప్పేసి పళ్ళు పార్ట్ని ఇలా బ్లౌజ్ లా స్టిచ్ చేయించుకున్నాను. సింపుల్గా రౌండ్ నెక్ పెట్టించేసి షార్ట్ స్లీవ్స్ పెట్టించేసి కుట్టించుకున్నాను. దీన్ని కూడా 2 in 1 లో యూజ్ చేద్దామని చెప్పేసి లెహెంగా అండ్ లాంగ్ ఫ్రాక్ లాగా. దుపట్టా వచ్చేసి ఇంతకు ముందు నా దగ్గర ఉన్న దుపట్టానే యూజ్ చేశాను. ఇది కూడా మీషో నుంచే తీసుకున్నాను. 450 అలా పడింది. చాలా బాగుంటుంది దుపట్టా వచ్చేసి. దుపట్టా కూడా మీషో నుంచే తీసుకున్నాను, బ్లూ కలర్ లో. ఇది కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఏ దుపట్టా బాగుంటుందో ఏంటో నాకు కామెంట్ చేయండి. ఈ కలర్ దుపట్టా కూడా మీషో నుంచే తీసుకున్నాను. మనకి మీషోలో దుపట్టాస్ అనేది చాలా తక్కువ కాస్ట్ లో వచ్చేస్తాయి. దుపట్టా నాకు ఇంతకు ముందు హాఫ్ శారీ మీదకి ఉన్నది, అది కూడా పేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. ఏ దుపట్టా బాగుంటుందో ఏంటో కూడా కామెంట్ చేయండి. నేనేం ట్రై చేసానో ఏంటో కూడా చూసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి హల్దీకి సెట్ అయ్యేలాగా ఇలా లెమన్ ఎల్లో అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ నేను కట్ పీస్ సెంటర్ లో తీసుకున్నాను. 6 మీటర్స్ వచ్చింది, 250 రూపీస్ పడింది. నాకు చాలా రీజనబుల్ కాస్ట్ లో వచ్చిందని చెప్తాను. చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. 4 మీటర్స్ కూడా ఇలా లెహెంగా లాగా అయితే స్టిచ్ చేయించుకున్నాను. మొత్తం అంబ్రెల్లా కట్ పెట్టేసి నాకు చాలా షైన్ అనిపిస్తుంది ఈ లెహెంగా వేసుకున్నప్పుడు. కొంచెం బ్రైట్ గా అనిపిస్తాము వేసుకుంటే ఇలాంటి కలర్స్. అందుకే నేను ఇలాంటి కలర్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఫ్యాబ్రిక్ అయితే మంచిగా షైన్ అవుతుంది. అందరికీ తెలిసే ఉంటుంది
కదా, స్పేస్ సిల్క్ శారీస్ అందరి దగ్గర ఉంటాయి. వాటిని నేను ఇలా లెహెంగా లాగా స్టిచ్ చేయించుకున్నాను. చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎక్కువ రావాలని చెప్పేసి 4 మీటర్స్ ఎబోనే పెట్టించుకున్నాను ఇలా లెహెంగాకి. దీనికి సాటిన్ లైనింగ్ అనేది వేయించాను. సాటిన్ లైనింగ్ కూడా మంచి క్వాలిటీలో వేయించాను. కొంచెం స్మూత్గా ఉంది సాటిన్ లైనింగ్ కూడా. దీనికి మనం ఎంత అంటే అంత ఫ్లేర్ పెట్టుకునేలాగా ఉంది, ఎందుకంటే మనకు తక్కువ బడ్జెట్లో వచ్చింది కాబట్టి మంచిగా స్టిచ్ చేయించుకోవచ్చు. బ్లౌజ్కి అయితే ఇలా ఫ్రిల్స్ పెట్టించాను హ్యాండ్స్కి. ఇంకా నేను కూడా ఇలా సింపుల్గానే కుట్టించుకున్నాను. ఇంకా దీనికి హాఫ్ బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది అనిపించింది. హాఫ్ శారీ లాగా వేర్ చేయొచ్చు అని చెప్పేసి ఎఫ్లం టాప్ లాగా అయితే ఫుల్ బ్లౌజ్ అనేది కుట్టించుకున్నాను. ఇంకా హాఫ్ బ్లౌజ్ కూడా కుట్టించుకోవాలి. అలా అయితే మనం హాఫ్ శారీ లాగా కూడా వేర్ చేసుకోవచ్చు కదా, చాలా బాగుంటుంది. ఇంకొక శారీ తీసుకుంటే బ్లౌజ్ అండ్ ఓనీ చేసుకోవచ్చు. ఒక 2 శారీస్ తీసుకున్నాను 1.5 year బ్యాక్. ఒకటి బ్లాక్, ఒకటి వైట్. వైట్ వచ్చేసి మా వదిన కావాలన్నదని చెప్పేసి తీసుకున్నాను. బ్లాక్ ఏమో నాకు కావాలని తీసుకున్నాను. ఇలా బ్లాక్ కలర్ని అయితే నేను బ్లౌజ్ లాగా కుట్టించుకొని శారీ లాగా అయితే కట్టుకున్నాను. కానీ వైట్ కలర్ది అయితే ఇంతవరకు ఇంకా మా వదిన కుట్టించుకోలే, అందుకని నేను ఇలా ఫ్రాక్లో అయితే కుట్టించుకున్నాను. బ్లౌజ్కి వచ్చిన ఫ్యాబ్రిక్ని ఇలా యోక్ పార్ట్కి అయితే యూజ్ చేశాను. స్లీవ్స్ వచ్చేసి వితౌట్ లైనింగ్ అయితే పెట్టించాను. ఇంకా యోక్ పార్ట్కి మొత్తం కూడా ఇలా సీక్వెన్స్ వర్క్లో వచ్చింది మనకి బ్లౌజ్ పీస్ అనేది. ఇంకా శారీ మొత్తం కూడా ప్యూర్ వైట్ లో వచ్చేసి స్కాలప్ బోర్డర్ అనేది ఇచ్చారు, కొంచెం లైట్ పింక్ షేడ్ లో. శారీకి కింద స్కాలప్ బోర్డర్ అనేది ఇచ్చారు కదా, అది వేస్ట్ కాకూడదని చెప్పేసి ఇలా స్కాలప్ బోర్డర్ ని ఇలా కట్ చేసి ఫ్రిల్స్ లాగా అయితే పెట్టించుకున్నాను. ఇంకా యోక్ పార్ట్ కి అయితే యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ సీక్వెన్స్ వర్క్ లో ఇచ్చారు కదా, బాగా కుచ్చుకుంటుంది. వచ్చేసి క్రే ఫ్యాబ్రిక్ లైనింగ్ అయితే వేపించాను. యోక్ పార్ట్ కి అయితే సీక్వెన్స్ వర్క్ లో వచ్చింది కదా ఫ్యాబ్రిక్, దానివల్ల కొంచెం కుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. ఫ్రాక్ అయితే మాత్రానికి చాలా బాగుంది వేసుకుంటే. నాకు చూస్తే అంత లుక్ అనిపించలే, వైట్ కదా అందుకే వేసుకోవాలనిపించలేదు, కానీ వేసుకున్నాక చాలా బాగుంది, మంచి లుక్ అనిపించింది. తర్వాత దీనికి ఓనీ కోసం నేను ఒక ప్లెయిన్ శారీ ఉంటే దాన్ని కొంచెం సీక్వెన్స్ వర్క్లలో ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా, అందులో ఇలా పీచ్ కలర్ ఉందని చెప్పేసి దాన్ని ఇలా ఫ్రిల్స్ పెట్టించేసి ఇలా ఓనీ లాగైతే స్టిచ్ చేయించాను. నాకు మొత్తం వైట్ కలర్లో ఉంది కదా, ఇలా ఆపోజిట్లో మంచిగా దుపట్టా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా పీచ్ కలర్లో అయితే సెలెక్ట్ చేసుకుని ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టించాను. కానీ ఇది అంతగా సెట్ అయినట్టు అనిపించలేదు నాకు ఫ్రాక్కి. నాకు వితౌట్ దుపట్టానే మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ చేయండి. లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నేను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఇలాంటి రిలేటివ్ వీడియోస్ మన ఛానల్లో చాలా అవైలబుల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యు ఆల్.